ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన కలుద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమల యేసయ్య కృపల దేవ దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇందరూ మమ్మల్ని కాచుకోవాలని నీకు వందనాలు. ఇంకోసారి నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్న మేము దాంతో రక్షించుతండి. అయ్యా వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడవచ్చు మాట్లాడమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవ అనే పాట పాడుకుడు ప్రభువును ఆరాధించుకున్నాం. హల్లెలూయా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు. ఒక ప్రార్థన తీసుకుని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన ఏషియాకి వందనాలు తండ్రి. కొద్దిసేపు అమల సమయంలో తండ్రి మీ వాక్యం ధ్యానిస్తుండగా మతసుడిగా మాట్లాడండి ఏషా. తండ్రి మేము ఏ సమస్యలు కూడా వెళ్తున్నాం ఏషా మీకు తెలిసేసా తండ్రి. ఏ విశ్వాసంతో అయితే తండ్రి, ఏ నమ్మకంతో అయితే తండ్రి మీరు మాట్లాడుతున్న తండ్రి, విశ్వాసంతో బిడ్డలు వీడియో చూస్తారు తండ్రి, వారితో సుటిగా మాట్లాడమని తండ్రి, నీ ఆత్మలకు మరింపజేయమని తండ్రి, వారి హృదయాలు తండ్రి ఈ వాక్యం చేత తండ్రి కదిలింపబడాలి తండ్రి, అభిషేకం తండ్రి వాళ్ళ తండ్రి నింపబడాలని ప్రార్థిస్తూ నీ పరిశుద్ధాత్మను తండ్రి వారి పక్షాన్ని విడుదల చేయమని, వాక్యం ద్వారా అందరితో సుటిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం అలాగే 16వ వచనం అలాగే 17వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 14, 16 and 17. దేవుడు ఈరోజు మనతో చాలా సూటిగా మాట్లాడాలని ఆశపడతాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొండిమి. 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుతిమి. 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఈరోజు మనము ఈ వాక్యము ధ్యానించక మునుపు మనం ఈరోజు ఈ వాక్యంలో ఏం చూడబోతున్నాం అంటే, ఈరోజు దేవుడు ముఖ్యంగా ఆయన బిడ్డలకి ఏం అందింపజేయాలని ఆశపడుతున్నాడు. మనం ఈరోజు ఈ వాక్యంలో ఆ విధంగా చూడబోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వాక్యము శరీరధారి. హల్లెలూయా. ఆ వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యం అంటే శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా. అలాగే మనం బైబిల్ కనుక గమనించినట్లయితే ఈరోజు ఆయన ఆత్మ ఫుల్ఫిల్నెస్ తోటి ఈ భూలోకంపై వచ్చడం మనం చూస్తాం. అలాగే ఈరోజు మనం ఈ వర్షంలో చూస్తున్నాము, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతున్నామంట. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ఈరోజు ఆయన పరిపూర్ణతలో నుండి దేవుడు శిలపై చివరి మాటగా ఏమంటాడంటే ఇక సమాప్తము అంటాడు దేవుడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటను మనం వింటాం. ఈరోజు నీ శాపము, ఈరోజు నీలో ఉన్న ప్రతి ఒక్క ఇరుకులు ఇబ్బందులు దేవుడు ఏమంటాడంటే ఫినిష్ అంటాడు. ఆయన ప్రతి ఒక్క పనులు చేసి తండ్రికి ఆయనను తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పరిపూర్ణతలో అంట మనం కృప వెంబడి కృపను పొందుతున్నామంట. హల్లెలూయా. ఇక్కడ మనం 17వ వచనం కనుక గమనించినట్లయితే ధర్మశాస్త్రం మోసే ద్వారా అలాగే ఇటువంటి ప్రవక్తల ద్వారా కలిగి ఉన్నది, కానీ కృప మాత్రము యేసుక్రీస్తు ద్వారానే కలిగి ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము క్రీస్తుని నమ్మితే, క్రీస్తుని అంగీకరిస్తే ఆ కృపని మనం కూడా అనుభవిస్తాం. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఆశపడుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన కృపని అనుభవించాలి. ఈరోజు మనం ఇంకా బ్రతికే ఉన్నాం, ఇంకా మన కంఠంలో ఊపిరి ఉందంటే దేవుని కృప మనపై పనిచేస్తుంది. ఈరోజు దేవుని కృపను మనం అనుభవిస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన తీసుకొని ముగిద్దాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి, మీ పరిపూర్ణతలో నుండి మేము కృప వెంబడి కృపను పొందుతున్నామని తండ్రి మాటని ప్రతి ఒక్కరి పక్షం నెరవేర్చబడును గాక. తండ్రి, మీరు తండ్రి
కృపను తండ్రి అందించుటకు ఈ భూలోకంపై వచ్చారు తండ్రి. ఈరోజు తండ్రి అనేకులకు తండ్రి ఆ కృప తండ్రి అందును గాక, అనేకుల తండ్రి జీవితాలని ఆ కృప మార్చును గాక. తండ్రి కృపకి తండ్రి ఎట్టి శక్తి ఉందో, తండ్రి ఎట్టి సామర్థ్యం ఉందో ప్రతి ఒక్కరి పక్షమున ఆ తండ్రి వాక్యము తండ్రి నెరవేర్చబడును గాక. మీ ఇష్ట వాగ్దానము తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నెరవేర్పు చూచుదురు గాక యేసు నామములో. ప్రతి ఒక్క ఇరుకులని ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి, దూరపరచండి తండ్రి. నీ ఆత్మచేత ప్రతి ఒక్కరు నింపమని, అనారోగ్యం ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి తండ్రి. కోపమును ద్వేషమును సమాధానం మార్చని ప్రార్థిస్తూ, వాక్యంలో ప్రతి ఒక్క పక్షంలో ఈ వాక్యం నెరవేర్చబడును గాక ప్రార్థిస్తూ తండ్రి. ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం నిశ్చయం తండ్రి. తండ్రి మీ కృపను తండ్రి వారు అనుభవించుదురు గాక ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్